మీరు చూస్తున్నది నిజమే, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇంకా ఈ గ్రామంలో 100 జంటల పైగా కవలలు ఉన్నారు. అసలు ఈ గ్రామంలో అడుగు పెడితే కవలలే ఎందుకు పుడుతున్నారు? అందరూ చెబుతున్న బావి రహస్యం ఏంటి? సైన్స్ కూడా ఆశ్చర్యపోయే ఈ మిస్టరీని ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో, అందరికీ నమస్తే. మన సినిమాల్లో చూస్తుంటాం, అందులో ట్విన్స్ ఉంటేనే కామెడీ డ్రామా మామూలుగా ఉండదు. కానీ ఇప్పుడు చెబుతున్న గ్రామం గురించి ఒకటి కాదు ఇద్దరు కాదు, ఏకంగా 100 జంటల పైగా ట్విన్స్ ఉన్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దొడ్డిగంట అనే గ్రామం గురించి మాట్లాడుకుంటున్నాం. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యా డిస్టెన్స్ వచ్చి 36 కిలోమీటర్స్ చూపించింది. ఈ గ్రామంలో కవలలు ఉండటం సర్వసాధారణమైన విషయం అయిపోయింది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా 1000 ప్రసవాల్లో కేవలం 4 నుండి 10 మాత్రమే కవలలు పుడతారని లెక్కలు చెబుతున్నాయి. కానీ దొడ్డిగంట అనే గ్రామంలో ఆ లెక్కలు తలకిందులు అవుతున్నాయి. ఇక్కడ ప్రతి వీధిలోనూ ప్రతి ఇంట్లోనూ కవలలు కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన చోటుకు వచ్చాం. ఈరోజు మనం రాజమండ్రి నుంచి పాత దొడ్డిగుంట అనే ప్రాంతంకి వెళ్తున్నాం. అదే ఆ బావి. గ్రామస్తుల నమ్మకం ప్రకారం ఈ బావి నీళ్ళు తాగడం వల్లే ఇక్కడ ఎంతమంది కవలలు పుట్టారని వాళ్ళ నమ్మకం. ఈ బావికి కొన్ని 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ బావి గురించి ఇక్కడ ఉన్న పెద్దయిన మాటలోనే విందాం. కవలకలు పుట్టారని మొత్తం ఊరికి వేసేసారండి. ఆయన పేపర్ వేసేసాడు. పేపర్ నొక్కితే ఇంకా కాకినాడ నుంచి వైజాగ్ నుంచి ఆ ఊరి ఊరు వచ్చేస్తున్నారండి. అంటే ఫస్ట్ అసలు ఎలాగండి, ఎవరికి పుట్టారు ఈ ఊర్లో కవల పిల్లలు? నాకు పుట్టారండి. మీకు ఎంతమంది? మీకు ఇద్దరండి. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. విన్నారు కదా మీరే. మరి సైన్స్ ఏమంటుందో, ఇక్కడ బావిలో ఉన్న నీరు వలన లేకపోతే జెనెటిక్స్ కారణమా అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడో వింతలు వెతుకుతున్నాం, కానీ మన గోదావరి జిల్లాలోనే ఇంత అద్భుతమైన గ్రామం ఉందని చాలా మందికి తెలియదు. మీకు ఈ బావి కథ, కవలల విశేషాలు నచ్చితే ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.